కానీ ప్రజల గురించి మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకులకు మొరాలిటీ ఉందా అనేది ఒక ప్రశ్న వస్తున్నది. ఎస్, ఖచ్చితంగా ఉంది. ఏ విషయంలో మొరాలిటీ లేదు? మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళు మీరు తెలంగాణను పరిపాలిస్తే తాగనీకి నీళ్ళు ఇవ్వలే, మీరు సాగునీరు ఇవ్వలేదు, విద్య సరైన విద్యా అవకాశాలు ఇవ్వలేదు, మహిళా సాధికారత వైపు మీరు అడుగులేవి. కానీ కాంగ్రెస్లో మహిళలకు అవకాశాలు ఉన్నాయి, మరి బీఆర్ఎస్లో ఆ మేరకు లేవు కదా. ఖచ్చితంగా కొందరు అంటున్నారు, ఒక ఆడపిల్ల తన హక్కుల గురించి అడగడం అన్యాయమా, ఒక ఆడపిల్ల తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం, ఒక అమ్మాయి తాను పార్టీని నడిపిస్తానని కోరుకోవడం తప్పెట్లా అవుతుంది, ఆడవాళ్ళ హక్కులను గుర్తించాలని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఓకే, ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు, నేను ఇట్లా మాట్లాడితే మళ్ళీ పితృస్వామిక సమాజాన్ని సపోర్ట్ చేసిందని చెప్పేసి కొంతమంది మాట్లాడవచ్చు ఫెమినిస్టులను. నేనేమంటున్నా అంటే సోనియా గాంధీ గారు ఉన్నారు, అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోనియా గాంధీ గారు మరి ప్రియాంక గాంధీ గారిని పెట్టలేదే బాధ్యతల్లో, రాహుల్ గాంధీ గారిని పెట్టింది. అదే సోనియా గాంధీ గారు తనకి ప్రెసిడెంట్గా అయ్యే అవకాశం ఉంటే తను తప్పుకొని మన్మోహన్ సింగ్ గారిని పెట్టింది అధ్యక్షులుగా. ఇప్పుడు అంతెందుకండి, కవితక్క గారే ఉన్నారు. కవితక్క గారు పొలిటికల్గా ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నారు. సరే, తనకి 2 కొడుకులు పుట్టారు కాబట్టి అది వేరే అంశం. ఒకవేళ ఒక పాప ఒక బాబు పుట్టి ఉంటే పాపకి ఇచ్చేదా నెక్స్ట్ అవకాశం? కవితక్క గారి పొలిటికల్ లైఫ్ లెగసీని కంటిన్యూ చేయడం కోసం పాపకు అవకాశం వచ్చేదా, బాబుకు అవకాశం వచ్చేదా? ఇవాళ సొసైటీ ఎట్లా ఉంది? కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ఒక సందర్భంలో TV9లో డిస్కషన్ జరిగేటప్పుడు మీ తర్వాత నెక్స్ట్ వారసులు ఎవరు అని చెప్పేసి ప్రశ్నించినప్పుడు నేను వాళ్ళు వీళ్ళు అని చెప్పను, ప్రజలకి ఎవరు దగ్గరైతే వాళ్ళు అవుతారని చెప్పేసి చెప్పాడు. ఆ సామర్థ్యం ఎవరుకుంటే వాళ్ళకి. కానీ మీరు ఒక మహిళా నాయకురాలిగా, సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న కార్యకర్తగా, నాయకులుగా, కవిత ఒక విమెన్గా చేస్తున్న డిమాండ్ను, ఎస్ మహిళా హక్కుల కోసమై ఒక మహిళ కూడా ఈ పురుష సమాజంతో పోటీ పడుతున్నది, ఒక మహిళ కూడా తాను రాణించాలని అనుకుంటున్నది అని మీరు ఎందుకు ప్రశంసించట్లేదు? తప్పకుండా అండి, నేను పార్టీలో ఇప్పుడు కేసీఆర్ గారు నెక్స్ట్ మా సీఎం అని అనుకున్న తర్వాత పార్టీ అంతా కేసీఆర్ గారు అక్కడ సీఎం, కేసీఆర్ కాకుండా కవిత గారు అవుతారండి? కాదు కదా. రెండవది, కవిత గారికి ఆ ఆలోచన ఉండడం ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. వేచి చూడాల్సింది, తెలంగాణ ప్రజల తీర్పు కోసం వేచి చూడాల్సింది. ఇప్పటికిప్పుడు సీఎం అయ్యే అవకాశాలు కావాలని ఎందుకు కోరుకోవాలి? ఒక మహిళ డిమాండ్ చేస్తుంది ఒకటి, ఆ మహిళ గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఎందుకు మీడియాలో సోషల్ మీడియాలో కవిత గారు పెట్టిందా? పార్టీ ముందు పెట్టిందా నేనే సీఎం అవుతాను నాకు అవకాశం ఇవ్వండి అని? ప్రశ్నించండి, ఎందుకు జీర్ణం చేసుకోవడం లేదు? ఒక పార్టీ ఏం ప్రశ్నించింది? ఏ విషయంలో ప్రశ్నించింది సార్? ఏ విషయంలో ప్రశ్నించింది? తను పార్టీకి సంబంధించి ఏ విషయంలో ప్రశ్నించింది? ఏం తప్పు చేసింది బీఆర్ఎస్? కేసీఆర్ గారు ఏం తప్పు చేశారు? అనేక సందర్భాలలో కవిత గారే అనేక వేదికల ముందు మాట్లాడారు. కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అందులో ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు, ఆయన నిర్ణయమే ఫైనల్ అని చెప్పేసి మాట్లాడారు. అది అన్నింటికి వర్తిస్తుంది కదా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి కదా, ఇప్పుడు ఎవరికైనా ఉంటాయి. ఇప్పుడు కవిత గారికి ఎంపీ అవకాశం ఇచ్చారు, అదేవిధంగా ఓడిపోతే ఎమ్మెల్సీగా పదవి ఇవ్వడం జరిగింది. ఒక జాగృతి సంస్థకు అధ్యక్షురాలని చేసిండు, జాగృతి సంస్థ నడిపింది. ఏ పొలిటికల్ పార్టీకి కూడా ఒక వింగ్ అనేది ఉండదు, ఇట్లా విడిగా సంస్థ ఉండదు. కానీ అవకాశం కేసీఆర్ గారు ఇచ్చారు కదా, అదే ఏమనలేదు. దాంతో పాటు అసలు లిక్కర్ కేసులో మీరు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు పార్టీ. పైగా హక్కున చేర్చుకుంది. అన్ని రకాలైనటువంటి మీ కేసులకు సంబంధించి కావచ్చు, మీ జైల్లో ఉన్నప్పుడు మీ అవసరాలు కావచ్చు, మీ బెయిల్ కావచ్చు. ఇదే హరీష్ రావు గారు మీరు విడుదలై బయటికి వస్తుంటే మీ బ్యాగ్ మోసుకొని వచ్చారు. అది కూడా వీడియో చూసారు మీరు? అది కూడా చూశాను. ఇప్పుడు అంటే రాజకీయ పరంగా ఏం తక్కువైందని ఇవాళ అట్లా చేశారు? ఏం తక్కువ అవకాశాలు ఇచ్చారు కేసీఆర్ గారు? అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఇచ్చారు. ఇదే ఇవాళ తెలంగాణ సమాజం కవిత గారిని ప్రశ్నిస్తుంది, మీకు ఏం తక్కువ అయింది, కేసీఆర్ గారు ఏం తక్కువ చేశారు మీకు అని చెప్పేసి ప్రతి అంశాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు కవిత గారిని. దీనికి సమాధానం పార్టీ కాదు ఇప్పుడు చెప్పుకోవాల్సింది, కవిత గారు చెప్పుకోవాలి.
కవిత గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. కానీ మీరు ఒక మహిళా నాయకుడు, ఆమెకు సపోర్ట్ చేయాలి కదా మీరు. తప్పకుండా చేసినాం. ఇన్ని రోజులు కవితక్క గారికి అన్ని రకాలుగా సపోర్ట్ పార్టీ ఎట్లా చేసిందో మేము కూడా అట్లా చేసినాం. మేము పార్టీలో భాగమే కదా. అందరు మహిళలు సపోర్ట్ చేశారుగా. మరి ఏ మహిళ కూడా ఆమె ఎంపీ ఓడిపోయింది, ఎమ్మెల్సీగా మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి ఏ మహిళా నాయకురాలు కొట్లాడలేదే, పార్టీ మీద నిందలేదే. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఎస్, మహిళగా మంచి అవకాశం వచ్చింది కవితక్కకు అని చెప్పేసి అనుకున్నాం. బహుశా కవిత లిక్కర్ కేసులో ఇరికినప్పుడు అసలు ఒక ఆడబిడ్డ ఈ లిక్కర్ కేసులో ఇరకడం ఏందని చెప్పేసి మస్తు మాట్లాడారు. కానీ ఒక మహిళా నాయకురాలుగా ఆమెను కావాలని ఇరికిచ్చారు. అది బీజేపీ కుట్ర. ఎంపీ ఎలక్షన్స్లో పార్టీని డిస్టర్బ్ చేయదలుచుకుంది కాబట్టి, వాళ్ళకు ఎంపీలు కావాలి కాబట్టి కాంగ్రెస్ బీజేపీ కలిసి ఆడిన నాటకం అని చెప్పేసి మహిళలు మేము ముందొచ్చి మాట్లాడినాం. ఆ రోజు మీరు విజువల్స్ తీయండి. అక్క ఇంటి ముందు మేము నిలబడి మీడియాకు వాయిస్ ఇవ్వడం జరిగింది. మహిళా నాయకులం అందరం అన్ని రకాలుగా కవిత గారికి పార్టీ అండదండలుగా ఉన్నది. ఆమెకు రాజకీయ అవకాశాలు మిగతా మహిళలకు వచ్చినా రాకపోయినా, ఉద్యమంలో ఉన్న మహిళలకు వచ్చినా రాకపోయినా కవితక్క గారికి సంపూర్ణమైనటువంటి రాజకీయ అవకాశాలు కేసీఆర్ గారు ఇచ్చారు. బహుశా ఆమె రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు అనుకుంటారు? మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశం ఉంది అనుకుంటారా, లేకపోతే కనుక పార్టీ పెట్టి ఏమైనా ముందుకెళ్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అనుకుంటారా మీరు? పార్టీ పెట్టి ముందుకెళ్ళడం అనేది ఆమె వ్యక్తిగత అంశము. సరే, ఆమెకు సీఎం అవ్వాలనే ఆలోచనే ఉండి 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో అన్నారు కాబట్టి ప్రజల నుంచి మద్దతు వస్తే అవుతారేమో. ఎట్ ద సేమ్ టైం నేను అనుకుంటున్నా అంత ఈజీ కాదు. ఇవాళ అనుకున్నంత ఈజీగా రాజకీయాలు లేవు. నేను ఒక మహిళా నాయకురాలి కింద వర్క్ చేసి వచ్చాను. షర్మిలక్క గారు పార్టీ పెట్టినప్పుడు తనతో పాటు అధికార ప్రతినిధిగా తను నడిచినటువంటి 3800 కిలోమీటర్ల పాదయాత్రలో నేనున్నాను. అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. కానీ రాజకీయాలు అంత ఈజీ కాదు. అంత ఈజీగా ఒక మహిళే కావచ్చు, లేదంటే పురుషులే కావచ్చు, చాలామంది పార్టీలు పెట్టిర్రు, పోయినాయి, కాలగర్భంలో కలిసినాయి. దానికి ఎంతో ఓపిక, నైపుణ్యము, చతురత, మన వెనుక నడిచే నాయకత్వం కూడా చాలా ముఖ్యం. మనం ఒక్కలమే కాదు, మన వెనుక నడిచే నాయకత్వం కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఎలాంటి వాళ్ళ అంటే సెకండరీ లీడర్షిప్ కూడా చాలా ముఖ్యం. అవకాశాలు అయితే మరి తక్కువగానే ఉన్నాయి, చూడాలి. నేనేమనుకుంటున్నా అంటే, సరే ఇవన్నీ ఒక అంశం అయితే కవిత గారు తన చేసినటువంటి వ్యాఖ్యలని వెనక్కి తీసుకొని మళ్ళీ పార్టీలోకి వస్తే బాగుంటుందని అయితే నేను భావిస్తున్నాను.